వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు. ఆర్ఎస్ అకాడమీ కర్నూలులో జరుగుతున్నటువంటి ఏపీ కానిస్టేబుల్స్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఫ్రీ మోడల్ టెస్టులు పెడుతున్నామండి. ఈ మోడల్ టెస్టులకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ని ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. సో ఈ మోడల్ టెస్టులు మా విద్యార్థులకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండే విధంగా మా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఫార్వర్డ్ చేశాం. సో మా టెలిగ్రామ్ గ్రూప్తో పాటు వేరే గ్రూప్స్లో కూడా వస్తున్నాయి. సో మీకు క్వశ్చన్ పేపర్ కావాలి అనుకున్న వాళ్ళకు ఆర్ఎస్ అకాడమీ కర్నూలు అని కొట్టారంటే మీకు క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అది ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, దాంతోపాటు మన యూట్యూబ్ ఛానల్లో అండ్ వాట్సాప్ ఛానల్లో కూడా మనకు క్వశ్చన్ పేపర్ అవైలబుల్లో ఉంటుంది. సో కాబట్టి ప్రతిదీ కూడా మీరు ఫాలో అయినట్లయితే ఈజీగా మీకు ఏదో ఒక దాంట్లో క్వశ్చన్ పేపర్ దొరుకుతుంది. క్వశ్చన్ పేపర్ చేసిన తర్వాత మీరు ఒకసారి వీడియో చూసినట్లయితే మీకు ఆ పేపర్ యొక్క స్టాండర్డ్ ఏంటి, ఏ విధంగా ఉంది, వీళ్ళు ఇస్తున్న క్వశ్చన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, వీళ్ళు ఒక ప్రామాణికంగా ఫాలో అవుతున్నారా లేదన్న విషయం కూడా మీకు అర్థమవుతుంది. సో ఎంతోమంది విద్యార్థులు కూడా గతంలో 1 మార్క్ 2 మార్క్స్లో మిస్ అయిన వాళ్ళు కావచ్చు, మరియు ప్రస్తుతం రాస్తున్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కూడా మనకు ఎంకరేజ్మెంట్ అయితే ఉంది. సో వాళ్ళ ఎంకరేజ్మెంట్తోనే ముందుకు ఇంగిపోతున్నాం. సో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా. సో మన పేపర్ వచ్చేసి ఆర్ఎస్ అకాడమిక్ కర్నూలు యాప్లో ఉంటుంది, ఒకసారి మీరు చూడండి. యాప్లో కూడా మనకు ఎగ్జామ్స్ రాసుకోవాలి. దూరం వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా టెస్ట్ సిరీస్ రాయడానికి ఏదైనా ఇబ్బంది ఉంది అనుకునే వాళ్ళకైతే నెక్స్ట్ నుంచి ఆర్ఎస్ అకాడమిక్ కర్నూలు అనే యాప్లో మీకు కోర్సు ప్లస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మొత్తం అన్నీ కూడా మీ ముందుకైతే తీసుకొస్తాం. ఓకేనా? ప్రస్తుతానికైతే మాత్రం మనం యూట్యూబ్లోనే మొత్తం ఫ్రీగా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే మాత్రం మన ఆర్ఎస్ అకాడమిక్ కర్నూలు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఉంటాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ క్వశ్చన్స్ అయితే చూద్దాం. మనకు ఫస్ట్ అయితే మాత్రం 1 to 30 వరకు వచ్చేసి ఇంగ్లీష్ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. మనకు 1 to 30 వరకు ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి రిమైనింగ్ వచ్చేసి ఇప్పుడు మనకు 1 to 30 ఇంగ్లీష్ క్వశ్చన్స్, 30 నుంచి 75 క్వశ్చన్ వరకు రీజనింగ్ అండ్ మ్యాథ్స్ ఉంటాయి. సో కాబట్టి మనకు మెయిన్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్ బోర్డు ఎలా ఫాలో అవుతుందో దాన్ని బేస్ చేసుకొని నేను ఫాలో అవుతున్నా కాబట్టి సేమ్ ఇలాగే ఉంటుంది. రైట్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మనకు క్వశ్చన్ నెంబర్స్ రీజనింగ్ నుంచి వచ్చేటువంటి ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 31 అనేది మనం నిన్న సండే ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 31 అనేది ఎలా ఉంది అనేది చూసినట్లయితే మనం ఒకసారి గమనించండి దీని యొక్క పేపర్ ఎక్స్ప్లెనేషన్లో. రైట్. ఇది వచ్చేసి మనకు అనాలజీకి సంబంధించిన క్వశ్చన్. ఇందులో కూడా మనకి ఏంటంటే చూడండి, అనాలజీకి సంబంధించిన క్వశ్చన్లో ఇక్కడ YLP KOB బస్ HFY RAN అంటే ఈ రెండు ఏ రిలేషన్ అయితే ఉన్నాయో అదే రిలేషన్లో మనకి ఇక్కడ ఏం వస్తుందని చెప్పేసి అడుగుతున్నాడు. సో కాబట్టి ఇక్కడ మనకేంటి ఇప్పుడు చూడండి, ABCDలో వీటికి ఆపోజిట్ వర్డ్స్ ZYXW ఇలా ఉంటాయి కాబట్టి వాటికి ఆపోజిట్గా మనం తీసుకున్నట్లయితే సేమ్ ఇప్పుడు Pకి K ఆపోజిట్ అవుతుంది, Lకి ఆపోజిట్ O అవుతుంది, Yకి B ఆపోజిట్ అవుతుంది. అంటే రివర్స్ ఆర్డర్లో ఆపోజిట్ ఉంది. సో కాబట్టి మనం అది గమనించినట్లయితే మనకు చాలా ఈజీగా అవుతుంది. రైట్. సో ఇక్కడ కూడా Sకి ఆపోజిట్ వచ్చేసి H, Uకి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి F, Bకి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి Y. సేమ్ అలాగే Nకి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి ఏం రావాలి, M రావాలి. Aకి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి ఏం రావాలి, Z రావాలి. రైట్. Rకి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి I రావాలి. సో MZI అనే వర్డ్ మనకు ఆప్షన్లో ఎక్కడ కనిపిస్తే అదే మన ఆన్సర్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటి ఆప్షన్ ఏలో మనకు ఉంది MZI అనేది. సో ఇలా క్వశ్చన్స్ అనేవి మనం ఈజీగా కనిపెట్టగలిగితే అయిపోతుంది. రైట్. నెక్స్ట్ వన్. రైట్. ఇక్కడ కూడా మనకు కొంత మ్యాటర్ సెలెక్ట్ ద నంబర్స్ ఫ్రమ్ అమాంగ్ ది ఆప్షన్స్ గివెన్ దట్ ఈస్ రిలేటెడ్ టు దట్ fifth number in the same way as the second and fourth numbers are related to the first and third numbers respectively. Right. సో ఇక్కడ మనం సేమ్ అదే విధంగా 2వ మరియు 4వ సంఖ్యలు వరుసగా మొదటి మరియు 3వ సంఖ్యలకు సంబంధించిన విధంగానే 5వ సంఖ్యకు సంబంధించిన సంఖ్య ఇచ్చిన ఎంపికలో నుండి ఎంచుకోండి. రైట్. చూడండి ఇక్కడ మనకు ఈ నెంబర్కి రిలేషన్ ఎలా ఉందో సేమ్ అలాగే ఇక్కడ ఒక నెంబర్కి రిలేషన్ ఉంది, అది చెప్పండి అని చెప్తున్నారు. సేమ్ అనాలజీ టైపే ఇది కూడా. మనం ఎలా అనేది రిలేషన్ కనుక్కోగలిగితే సరిపోద్ది. రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ 15 నుంచి 90 ఎలా వస్తుందంటే చెప్పండి, మనకు 15:90 అని ఇచ్చాడు. అంటే ఏంటి, 15కి ఈ నెంబర్లో ఉన్న ఫస్ట్ అండ్ సెకండ్ లెటర్స్ని యాడ్ చేసుకుందాం. 1 and +5 1 + 5 ఎంత 6, 15 6 90. సో కాబట్టి రెండింటిని మల్టిపుల్ చేసుకుంటే 6 ఎలా వచ్చిందంటే మనకు 1 + 5.
ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది రైట్ 90. నెక్స్ట్ ఈ నెంబర్కి ఎలా వస్తుందంటే 203 అనేది మనకి ఈ నెంబర్కి వచ్చేసి ఈ నెంబర్లో ఉన్నటువంటి లెటర్స్ అన్నింటిని యాడ్ చేయండి. 2 + 3 5, 5తో మల్టిపుల్ చేసి 5 3 = 15, 5 2 = 10. సో కాబట్టి మనకి ఇక్కడ ఉన్న నెంబర్ వస్తుంది రైట్. నెక్స్ట్ సేమ్ అలాగే 16 అనే వర్డ్ నుంచి మనకి ఇక్కడ ఏ నెంబర్ రావాలని చూసినట్టయితే 16కి 1 + 6 ఎంత 7, 7తో మల్టిపుల్ చేస్తే ఏంటి 16 7 = 112. సో ఆన్సర్ ఏంటి మనకు ఆప్షన్ బి. ఓకేనా రైట్. నెక్స్ట్ క్వశ్చన్, in a certain code SKYJACKING is written as YKSGNIKC same as ఈ లెటర్ ఎలా అని చెప్పేసి రైట్. ఓకే, ఒక నిర్దిష్ట కోడ్లో ఎస్కేఐను ఇలా ఇచ్చినట్లయితే మనకు ఇదే కోడ్ భాషలో ఇక్కడ ఏమొస్తుంది అని చెప్పేసి అడిగారు. సో కాబట్టి మనకి ఇక్కడ ఒకసారి చూసినట్టయితే SKYJACKING దీన్ని ఎలా రాసామని చెప్పాడు AJKSGNIKC. ఈ లెటర్లో మనకు కొన్ని గమనించినట్లయితే ఇక్కడున్న లెటర్స్ ఇక్కడ ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనకు సేమ్ లెటర్స్ అక్కడే ఉన్నాయంటే ఏదో ఒక పొజిషన్ చేంజింగా, లేదంటే ఆల్ఫాబెట్ ఆర్డరా, రివర్స్ ఆర్డరా, లేదంటే ఇంక్రీజింగ్ ఆర్డరా, డిక్రీజింగ్ ఆర్డరా ఇలా ఉంటాయి. సో కాబట్టి మనకి ఇక్కడున్న ఆప్షన్స్ అన్నింటిలో మనం గమనించినట్లయితే ఇక్కడున్న లెటర్సే సేమ్ ఈ క్వశ్చన్లో ఉన్న లెటర్సే ఆన్సర్స్లో ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనకేంటి రివర్స్ ఆర్డర్ ఉంటుంది, లేదంటే ఆల్ఫాబెట్ ఆర్డర్ అని ఉంటుంది, ఇంక్రీజింగ్ ఆర్డర్, డిక్రీజింగ్ ఆర్డర్, లేదంటే ఓవెల్స్ అన్నీ ఒక ఆర్డర్లో ఉంటాయి, కాన్సనెంట్స్ అన్నీ ఒక ఆర్డర్లో ఉంటాయి. సో సేమ్ ఇలా టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఇప్పుడు మనం చూద్దాం ఏ ఆర్డర్లో ఉందో. చూసినట్లయితే ఇక్కడ ఉన్న లెటర్స్ ఏమున్నాయి కాబట్టి AJYKS. ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే ఈ లెటర్స్ ముందు వచ్చే చూడండి రివర్స్లో AJKYS, వై కూడా ఇక్కడ ఉందండి YKS రైట్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఒక వర్డ్, ఇక్కడ నుంచి ఒక వర్డ్ తీసుకున్నట్లయితే GNIKS. మళ్ళీ ఇక్కడ అంటే ఇక్కడ హాఫ్ ఆఫ్ ది లెటర్ని డివైడ్ చేస్తున్నాడు ఇక్కడ. సో హాఫ్ ఆఫ్ ది లెటర్ని పొజిషన్ చేంజ్ చేస్తున్నాడు అంతే, రివర్స్ రాస్తున్నాడు కాబట్టి మనకు అదే సేమ్ డైలాగ్ మనకి ఇక్కడ వచ్చేలాగా చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ 4 లెటర్స్ని, నెక్స్ట్ ఈ లెటర్స్ని. సో ఇక్కడ ఏం రావాలి మనకు PAECH మొత్తం లెటర్స్లో హాఫ్ ఆఫ్ ది చేసుకున్నట్లయితే మనకు సో ఇక్కడ నుంచి ఒకటి, సో ఒకటి PAEHC రైట్. నెక్స్ట్ ఏంటి ఇక్కడ నుంచి రావాలి SKCAJ ఇక్కడ లేదు. నెక్స్ట్ ఏం రావాలి SKCJ ఇక్కడ ఉన్నట్టుంది చూడండి ఈ లెటర్లో మనకు చూడండి P ఫస్ట్, తర్వాత A, తర్వాత E, తర్వాత H, తర్వాత C. సో ఇక్కడ వరకు ఒకటి. నెక్స్ట్ ఇక్కడ నుంచి బ్యాక్ నుంచి చూసుకున్నట్టయితే SKCAJ. సో కాబట్టి మనకు ఆప్షన్ ఏలో ఆన్సర్ ఉంది రైట్. పొజిషన్ చేంజింగ్ అంటాం నేను. సో కాబట్టి ఏముంది ఇక్కడ మనకు పొజిషన్ చేంజింగ్ ఆర్డర్లో ఉంది. సో కాబట్టి మనకు ఆ ఆర్డర్లో చూసుకుంటే అయిపోతుంది రైట్. నెక్స్ట్ వన్ రైట్. Which of the following number is replaced in the question mark in the given series? రైట్ చూద్దాం. ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తున్న స్థానంలో కింది సంఖ్యల్లో ఏది వస్తుంది అన్నాడు రైట్. ఒకసారి చూసినట్లయితే మనకు ఈ సిరీస్లో చూసినట్లయితే చూడండి ఇలాంటి సిరీస్ వచ్చినప్పుడు ఒకసారి గమనించాలి మీరు. 3 నెంబర్స్ని ఒకలాగా తీసుకుందాం. ఇలా తీసుకున్నట్టయితే మనకి ఈజీ అవుతుంది చూడండి. చూడండి 2 4 2 4 6 8 ఇక్కడ ఏం రావాలి మనకు 2 1s 2 2s 2 3s 2 4s 2 5s 10 రావాలి రైట్. సేమ్ అలాగే 3 2s 6 3 3s 9 3 4s 12 3 5s 15 10 15. నెక్స్ట్ ఏంటి 4 టేబుల్ 4 1s 4 2s 8 4 3s 12 4 4s 16 4 5s 20. కానీ ఇక్కడ మనకు అన్ని టర్మ్స్ అయితే లేవు. కానీ ఏమున్నది ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చే వర్డ్ ఒక్కటి కనుక్కున్నాడు కాబట్టి ఈ నెక్స్ట్ వచ్చే వర్డ్ అనేది
ఏం రావాలి 10. సో కరెక్ట్ ఆప్షన్ బి. ఓకే రైట్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రిప్రజెంట్స్ ద లెటర్స్ దట్ వి రీప్లేస్ ఫ్రమ్ ది లెటర్. సో ఇలాంటి కోడింగ్ అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. కానిస్టేబుల్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. సో సింపుల్గా ఏం లేదు, ఆప్షన్స్ ఒక్కటి మీరు సబ్మిట్ చేసుకొని చూస్తే కూడా సరిపోయింది. ఓకేనా రైట్. ఇప్పుడు మనకు ఆప్షన్ డి అనేది మనం సబ్మిట్ చేసి చూద్దాం. ఎలానే చూడండి, ఇక్కడ ఆర్ అనే ప్లేస్లో ఆర్ పెడదాం. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎస్, నెక్స్ట్ వచ్చేసి వి, నెక్స్ట్ వచ్చేసి ఆర్, నెక్స్ట్ వచ్చేసి టీ అండ్ లాస్ట్ ఆర్. ఈ ఆప్షన్ సబ్మిట్ చేసాం. ఇప్పుడు మనం గమనించినట్లయితే ఆర్టీయుఎస్, ఆర్టీవిఎస్ ఇక్కడ వరకు మనం గమనించినట్లయితే ఇక్కడ ఫస్ట్ 3 లెటర్స్ని 4 లెటర్స్ ఉందాం. ఆర్టీయుఎస్, ఆర్టీవిఎస్, ఆర్టీడబ్ల్యూఎస్, ఆర్టీఎక్స్ఆర్. సో కాబట్టి ఇక్కడ మనకి ఏ లెటర్ ఎస్విడబ్ల్యూ, ఎస్విడబ్ల్యూఎక్స్ ఇది అంటే ఆర్టీయు కామన్గా పద్దాంట్లో వస్తుంది, కానీ నన్ను లెటర్ మాత్రం మారుస్తుంది. సో కాబట్టి మనకు అది చూడండి ఆర్టీ అనేది కామన్గా. ఓకేనా రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రశ్న గుర్తు స్థానంలో ఏ వస్తుంది అని గమనించినట్లయితే ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఈ నెంబర్ చూసినట్లయితే డైరెక్ట్గా 13 7 అనేది తీసుకుంటే 7 2s దీన్ని ఇంటూ 2 చేద్దాం. 7 2s ఎంత 14, ఇక్కడ 13, 14 + 13 ఏంటి 27. ఓకే రైట్. ఇక్కడ 54 ఇది ఇంటూ 2 చేస్తే ఏంటి 45, ఇంటూ 2 చేస్తే ఏంటి 90. 54 + 90 144 రైట్. నెక్స్ట్ ఇక్కడ 32 ఇంటూ 2 చేస్తే ఏంటి 64. 64కి ఏ నెంబర్ యాడ్ చేస్తే మనకు 68 వస్తుందంటే 4 యాడ్ చేస్తే మనకి ఏంటి 64 + 4 68. సో కాబట్టి మనకు 68 వస్తుందంటే ఆన్సర్ ఏంటి 4. సో ఆప్షన్ ఏ. ఓకే రైట్. నెక్స్ట్ వన్, ఇది డైరెక్షన్ సంబంధించిన క్వశ్చన్ చూడండి. ఏ బ్యాంక్ ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్, ఈస్ట్ క్యాస్ట్ కదండి, ఈస్ట్ ఆఫ్ ఏ షాప్. ఏ బ్యాంక్ ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ ఏ షాప్. సో కాబట్టి ఇక్కడ ఏంటి ఏ బ్యాంక్ ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ ఏ షాప్ అన్నాడంటే ఇక్కడ మనం షాప్ అని తీసుకుందాం రైట్. ఇక్కడ తీసుకుందాం, ఇక్కడ షాప్ అని తీసుకుందాం. దీనికి ఈస్ట్ సైడ్ ఏమి ఉండాలి బ్యాంక్ రైట్. ఏ కాలేజ్ ఈజ్ టు ద నార్త్ వెస్ట్ ఆఫ్ ది బ్యాంక్. నార్త్ వెస్ట్ అంటే ఏంటి మనకి ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటే అయితే ఖచ్చితంగా ఇక్కడ వస్తుంది. ఇక్కడ నార్త్ వెస్ట్ అంటే ఎగ్జాక్ట్గా నార్త్ అవుతుంది. ఇదైతే నార్త్, కానీ ఇక్కడ నార్త్ వెస్ట్ ఇటు రావాలి కాబట్టి ఇక్కడ మనం ఇటు తీసుకుందాం. ఇదేంటి నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్లో ఏమి ఉండాలి కాలేజ్ రైట్. కాలేజ్ నార్త్ వెస్ట్ ఆఫ్ ది బ్యాంక్. ఏ బస్ స్టాప్ ఈజ్ టు ద నార్త్ ఆఫ్ ది షాప్. ఏ బస్ స్టాప్ ఈజ్ నార్త్ టు ద ఆఫ్ ది షాప్. షాప్కి నార్త్ సైడ్లో బస్ స్టాప్ ఉంది. మళ్ళీ ఇది బస్ స్టాప్. ఓకే రైట్. నెక్స్ట్ అండ్ టు ద వెస్ట్ ఆఫ్ ది కాలేజ్, దీనికి వెస్ట్ సైడ్. సో కాలేజ్కి వెస్ట్ సైడ్ కదా ఉన్నది బ్యాంకు రైట్. నెక్స్ట్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ద కాలేజ్ విత్ రెస్పెక్ట్ టు ద షాప్. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ ద కాలేజ్ విత్ రెస్పెక్ట్ టు ద షాప్. షాప్ నుంచి కాలేజ్ ఏ డైరెక్షన్లో ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, నార్త్ సారీ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. సో ఇవి నార్త్కి ఈస్ట్కి ఉంది కాబట్టి ఏ డైరెక్షన్ అవుతుందంటే ఇది నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అవుతుంది. సో కాబట్టి నార్త్ ఈస్ట్ అనేది ఎక్కడ ఉందో మనకు ఆప్షన్లో బి. ఓకే రైట్. సో మనకు ఆన్సర్ వచ్చేసి డి రావాలి. నెక్స్ట్ వన్, బ్లడ్ రిలేషన్కి సంబంధించిన క్వశ్చన్. మీరా ఇస్ ద వైఫ్ ఆఫ్ సచిన్. సో మీరా ఈజ్ ద వైఫ్ ఆఫ్ సచిన్. సో వైఫ్ అండ్ రిలేషన్ని మనం ఇలా ఈక్వల్గా చూపిస్తాం రైట్. సచిన్స్ సిస్టర్ ఈజ్ శారద. ఇతని సిస్టర్ కాబట్టి మనకి ఇక్కడ స్ట్రైట్గా చూపిస్తాం శారద. ఓకే రైట్. అండ్ షీ ఈజ్ అర్జున్ వైఫ్. ఈమె వచ్చేసి మళ్ళీ ఎవరి వైఫ్ అర్జున్. ఓకే వాళ్ళిద్దరి వైఫ్ అండ్ రిలేషన్ కాబట్టి వీళ్ళిద్దరు సిస్టర్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్ రిలేషన్ కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన జస్ట్ 1 లైన్. ఓకేనా రైట్. సేమ్ జనరేషన్ వాళ్ళు కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, అరుణ్ ఈజ్ ద సన్ ఆఫ్ శారద. సో శారద యొక్క సన్ కాబట్టి ఖచ్చితంగా మనకి ఇక్కడ వస్తాడు అరుణ్. వాళ్ళ యొక్క అరుణ్ అండ్ శారద అండ్ అర్జున్ వాళ్ళ కొడుకు వచ్చేసి మనకు అరుణ్ రైట్.
అర్జున్ ఈజ్ మీరాస్ బ్రదర్. అర్జున్ ఈజ్ మీరాస్ బ్రదర్. ఈమె యొక్క బ్రదర్ కాబట్టి ఇక్కడ మనకు వీడి తన బ్రదర్. రైట్. నెక్స్ట్ సోనాలి ఈజ్ ద డాటర్ ఆఫ్ అర్జున్. ఇతని యొక్క డాటర్ వచ్చేసేవారు సోనాలి. అంటే సోనాలి అర్జున్ డాటర్ అన్నప్పుడు ఖచ్చితంగా శారద యొక్క కూతురే అవుతుంది. రైట్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ ద రిలేషన్ బిట్వీన్ ద అరుణ్ అండ్ సోనాలి. వీళ్ళిద్దరి మధ్య ఏ రిలేషన్ ఉంటుంది అంటే బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఏముంది, తండ్రి అవుతాడంటే ఖచ్చితంగా కాదు, మామయ్య అంటే కూడా కాదు, కంపల్సరీ ఏమవుతాడు, సోదరుడు అవుతాడు. సో బ్రదర్ రిలేషన్ అవుతుంది. రైట్. ఇది నెక్స్ట్ వన్. ఇక్కడ ప్లస్ డినోట్స్, ఇది మనం కొంచెం క్యాల్కులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లస్ డినోట్స్ మల్టిప్లికేషన్, మైనస్ డినోట్స్ అడిషన్, మల్టిప్లికేషన్ డినోట్స్ డివిజన్ అండ్ అడిషన్ డినోట్ సబ్ట్రాక్షన్. సో కాబట్టి మనకి ఏమవుతుందంటే ఇక్కడ అడిషన్ డినోట్ సబ్ట్రాక్షన్. ఈ సింబల్స్ని మనం ఇక్కడ సబ్మిట్ చేసుకున్నట్టయితే చాలా ఈజీ అవుతుంది. ఒకసారి చూడండి, లాస్ట్ ఆప్షన్ నుంచి వెళ్దాం మనం. ఓకేనా. రైట్. ఇది ఎందుకంటే చేసుకోవడానికి ఈజీ అవుతుంది, తర్వాత అది చూసుకోవచ్చు. ప్లస్ చూద్దాం. ఇక్కడ మనకు 10 మైనస్ మీన్స్ ప్లస్, ప్లస్ 12. Division means addition, means multiplication, minus means addition, multiplication denotes division and plus denotes subtraction. Sorry, ఇక్కడ ప్లస్ కదండి, ఇక్కడ మనకి ఏంటంటే డివిజన్ ఉండాలి. డివిజన్ denotes subtraction. సో డివిజన్ అంటే ఏంటి, మనకు 18. మల్టిప్లికేషన్ అంటే ఏంటి, మల్టిప్లికేషన్ denotes డివిజన్ 6. ప్లస్ అంటే ఏంటి, అడిషన్ వచ్చేసి మనకేంటి మల్టిప్లికేషన్ 2 ఈక్వల్ టు 16 రావాలి. సో కాబట్టి ఇక్కడ ఏంటి మనకు 3 1s 6 1s 6 3s. సో ఇక్కడ ఏంటి మనకు 12 ప్లస్ 10 ప్లస్ 12, 3 ఇంటూ 2 ఉంటుంది, 6 అవుతుంది. సో 10 ప్లస్ 12 మైనస్ 3 2s 6. సో ఇక్కడ మనకు ఈక్వల్ టు 16 రావాలి. 10 ప్లస్ 12 ఏంటి 22, 22 మైనస్ 6 16 అవుతుంది. సో కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆన్సర్ వస్తుంది కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ డి. సో సింబల్స్ని చేంజ్ చేసుకోగలగాలి. ఇక్కడ మనకు మైనస్ అంటే డైరెక్ట్ మైనస్ చేయకుండా మైనస్ ప్లేస్లో ఏమొస్తుంది, మైనస్ అంటే ఏంటి, ఖచ్చితంగా మనకి ఇక్కడ అడిషన్ అని ఇచ్చాడు. సో కాబట్టి డివిజన్ అంటే ఏంటి, సబ్ట్రాక్షన్ ఇచ్చినారు. మల్టిప్లికేషన్ అంటే డివిజన్, అడిషన్ అంటే మల్టిప్లికేషన్. ఆ సింబల్స్ని చేంజ్ చేసుకొని చేయగలిగితే అయిపోతుంది అంతే. సేమ్ సింప్లిఫికేషన్ మెథడే, బట్ కాకపోతే వాళ్ళు ఇచ్చిన సింబల్స్కి ఏదైతే ఇచ్చారో దాన్ని బేస్ చేసుకుని చూడాలి. ఓకేనా. అవి ఇలా సైడ్కి రాసుకున్నారంటే మీకు ఎన్ని క్వశ్చన్లు ఇచ్చినా టక్కున ఫాస్ట్గా చేసేయచ్చు, లేదంటే అక్కడే కూడా చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ వన్. రైట్. ఈ క్వశ్చన్ చూడండి, కొంచెం డిఫరెంట్. ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్నింటిలో ఎక్కువ చూసినట్టు ఇలాంటి క్వశ్చన్ కంపల్సరీ ఒకటి ఉంటుంది. మనకి ఏ ఎగ్జామ్ రాసినా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రతి క్వశ్చన్లో కూడా కనిపిస్తుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ రియల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్, ఇంటీజర్స్, హోల్ నెంబర్స్ అండ్ నేచురల్ నెంబర్స్. ఇలాంటిది మనకి ఎక్కడ చూసినా సరే, మనకి ఏ చిన్న పిల్లల టెక్స్ట్ బుక్లో చూసినా, మనకి ఎక్కడ చూసినా నెంబర్ సిస్టంలో ప్రాబ్లమ్స్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా మనకి ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడే తీసుకుంటాం మనం. ఓకేనా. రైట్. చూడండి, ఫస్ట్ నేచురల్ నెంబర్స్ అని తీసుకుంటాం, తర్వాత హోల్ నెంబర్స్ తీసుకుంటాం, తర్వాత ఇంటీజర్స్ తీసుకుంటాం, తర్వాత రేషనల్ నెంబర్స్, తర్వాత రియల్ నెంబర్స్. సో మొత్తం అన్ని ఇక్కడ వస్తాయి కాబట్టి మనకు టోటల్గా ఆప్షన్ ఏ. సో ఈ క్వశ్చన్ అర్థం కావాలంటే ఖచ్చితంగా మనకు నెంబర్స్ అంటే ఏంటి, నెంబర్స్ అంటే ఏంటి తెలిసినప్పుడు ఏంటి, నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి, ఖచ్చితంగా మనకు 1 2 3 4 వస్తాయి. హోల్ నెంబర్స్ అంటే ఏంటి, 0 1 2 3 4 5 ఆన్సర్ అప్ టు వస్తాయి. రైట్. ఇంటీజర్స్ అంటే ఏంటి, 0 + 1 + 2 ఇట్లా పోతుంటాయి, -1 -2 -3 అన్నట్టుగా. అదే రేషనల్ నెంబర్స్ అంటే P/Q ఫామ్లో ఉంటాయి, Q0 = 0 అని రావాలి. అదే రియల్ నెంబర్స్ అంటే ఆల్ వస్తాయి. ఇంకా మనకు మామూలుగా ఏ నెంబర్స్ తీసుకున్నా సరే, రేషనల్ నెంబర్స్, స్క్వేర్ నెంబర్స్, క్యూబ్ నెంబర్స్ ఏదైనా తీసుకోవచ్చు. సో అందుకోసమైనా మనకు అన్ని కలిపి ఒకే దాంట్లో వస్తాయని చెప్తున్నా. ఒకదానికి ఒకటే యాడ్ అవుతుంది అంతే. రైట్. ఇది నెక్స్ట్ వన్. స్టడీ ద గివెన్ డయాగ్రామ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ద నంబర్ ఈజ్ in different sections indicate the numbers are persons in different professions. How many masons or tailors as well? So అన్నాడు కాబట్టి ఇక్కడ మనకు masons and tailors అన్నాడంటే ఇక్కడ మొత్తం తీసుకున్నట్లయితే masons or tailors as well as carpenters అంటే ఖచ్చితంగా ఈ రెండు కలిపి తీసుకోవాల్సింది వచ్చేది. ఇప్పుడు మనకేంటి, కేవలం
మ్యాసన్స్ అండ్ టైలర్స్ అన్నారు కాబట్టి కంపల్సరీగా మనకు వచ్చేది ఏంటి, ఓన్లీ 32 అనేది మాత్రం ఆన్సర్ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ సి, రైట్. నెక్స్ట్ వన్, స్టేట్మెంట్ వైజ్ క్వశ్చన్ చూడండి. స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్ తీసుకున్నట్లయితే ఆల్ ఎగ్స్ ఆర్ మిల్లెట్స్, ఆల్ ఎగ్స్ ఆర్ మిల్లెట్స్, ఆల్ మిల్లెట్స్ ఆర్ బాలోన్స్, ఏంటి బ్యాలూన్స్, ఆల్ బెలూన్స్ ఆర్ ప్రిజనర్స్. సో అన్నీ కూడా కలిపి వస్తున్నాయి ప్రిజనర్స్, రైట్. చూద్దాం ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన ఆల్ బెలూన్స్ ఆర్ ఎగ్స్, ఆల్ బెలూన్స్ ఆర్ ఎగ్స్ అనేది రాంగ్ అవుతుంది మనకు, రైట్. సమ్ ప్రిజనర్స్ ఆర్ మిల్లెట్స్, సమ్ ప్రిజనర్స్ ఆర్ మిల్లెట్స్, ఓకే, రైట్. నెక్స్ట్ ఆల్ ప్రిజనర్స్ ఆర్ బలూన్స్, ఆల్ ప్రిజనర్స్ ఆర్ బెలూన్స్, ఆల్ ప్రిజనర్స్ ఆర్ బలూన్స్, అవకాశం లేదు, రైట్. ఇక్కడ ఉన్నది ఓన్లీ టు ఫాలో, ఆప్షన్ బి, ఓకే, రైట్. నెక్స్ట్ వన్, రీడ్ ద గివెన్ స్టేట్మెంట్ డెసిషన్స్ కేర్ఫుల్లీ అండ్ అన్సైడ్, రైట్. ఇక్కడ చూసినట్టయితే మనకు స్టేట్మెంట్ అండ్ డెసిషన్ అంటే డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ కూడా కంపల్సరీ మనకు కానిస్టేబుల్లో ఒక 3 క్వశ్చన్స్ అంటే స్టేట్మెంట్ కంక్లూజన్స్, అసెట్స్ అండ్ రీజన్స్, డెసిషన్ మేకింగ్, ఇవన్నీ కంపల్సరీ ఉంటాయి కాబట్టి ఇవి కంపల్సరీ మీరు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే బెటర్. చాలామంది చాయిస్ కింద వదిలేస్తుంటారు కానీ చేయాలి, ఓకేనా, రైట్. చూడండి తెలుగులో చూద్దాం. తగిన విద్యను ఎంచుకోవడంలో విద్యార్థులు గందరగోళానికి గురవుతారు. ఉన్నత విద్య కోసం కోర్స్ అండ్ స్ట్రీమ్, రైట్. స్టూడెంట్స్ ఆర్ కన్ఫ్యూజ్డ్ రిగార్డింగ్ ద చాయిస్ ఆఫ్ అప్రాప్రియేట్ ఎడ్యుకేషన్ కోర్స్ ఆర్ స్ట్రీమ్ ఆఫ్ ఫర్ హయ్యర్, రైట్. తగిన విద్యను ఎంచుకోవడంలో విద్యార్థులు గందరగోళానికి గురవుతారు. ఉన్నత విద్యను కోసం కోర్స్ స్ట్రీమ్ అంటే ఏంటి, ఒక కోర్సును తీసుకోవడంలో ఉన్నత విద్యను తీసుకోవడంలో స్టూడెంట్స్ కొంచెం కన్ఫ్యూజన్కి గురవుతారు అని చెప్పేసి అడుగుతున్నారు. అది దాంట్లో మనం చూద్దాం. వారి ఎంపికను నిర్ణయించుకునేటప్పుడు వారి ఆసక్తులు, అభిరుచులు మరియు సామర్థ్యాలను పరిగణించుకోండి. వాళ్ళు ఏదైతే కోర్స్ తీసుకుంటారో ఆ టైంలో వాళ్ళ ఆసక్తి, అభిరుచులు మరియు సామర్థ్యాలను పరిగణించండి అని చెప్తున్నారు. నెక్స్ట్, విద్య మరియు కెరీర్ నుండి మార్గదర్శకత్వం పొందండి. కౌన్సిలర్ అంటే అలాంటి వాళ్ళ నుంచి మనకు ఏదైనా సరే నిర్ణయాలు పొందండి అని చెప్తున్నారు. మరి ఈ రెండిట్లో మనం ఏ డెసిషన్స్ తీసుకుంటే బెటర్ అనేది చూడండి. నిర్ణయం 1 మాత్రమే సరైనది, నిర్ణయం 2 మాత్రమే అనుసరిస్తుంది. నిర్ణయం 1 మరియు 2 రెండూ అనుసరిస్తాయి అంటే ఖచ్చితంగా మనం ఏదైనా స్టెప్ తీసుకునేటప్పుడు నీ ఇంట్రెస్ట్ ఏంటి, నీకు ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంది దాన్ని బేస్ చేసుకొని ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించాలి. దాంతోపాటు ఏదైనా సరే కన్సల్టెన్సీస్ ఇలా ఉంటాయి కదా, వాటిని కూడా మనం కన్సల్ట్ చేయడం చెప్తున్నారు కాబట్టి ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్ అయితే అవుతుంది, రైట్. డెసిషన్ తీసుకునేటప్పుడు అవి కంపల్సరీ అవసరం అండి, అందుకని రైట్. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్టయితే ఒక తరగతిలో 30 మంది విద్యార్థులందరూ ఉత్తరం వైపు ఎదురుగా వరుసలో నిలబడి ఉన్నారు. అశోక్ నుండి చివరన 16వ స్థానంలో మొత్తం ఒక లైన్ ఎంతమంది ఉన్నారు, 30 నెంబర్స్ ఉన్నారు అంటున్నారు, రైట్. అశోక్ అనేవాడు లెఫ్ట్ సైడ్ నుంచి, అశోక్ కుడి చివరి నుండి అంటే ఇక్కడ సైడ్, ఇది రైట్ ఇది లెఫ్ట్ అని తీసుకున్నట్టయితే చూడండి, ఇది లెఫ్ట్ ఇది రైట్ అని తీసుకున్నట్టయితే అశోక్ మొత్తం 30 నెంబర్స్లో ఇక్కడ సైడ్ రైట్ సైడ్ అశోక్ వచ్చేసి 16th పొజిషన్లో ఉన్నారు. అండ్ అరుణ ఎడమ వైపు నుండి 19వ స్థానం, లెఫ్ట్ సైడ్ నుంచి అరుణ వచ్చేసి అశోక్ 19వ స్థానంలో ఉన్నారు. అయితే అశోక్ మరియు అరుణ మధ్య ఎంతమంది ఉన్నారు మొత్తం తీసుకున్నట్లయితే ఇక్కడ 19 ఇక్కడ 16 అన్నట్టయితే మొత్తం మనకు 35 నెంబర్స్ వరకు, కానీ ఉండేది ఏంటి జస్ట్ 30 నెంబర్సే. సో కాబట్టి 19 + 16 - 30 వారిద్దరు ప్లేస్లు కూడా తీసేయాలి కాబట్టి -2 తీసేసినట్లయితే ఖచ్చితంగా మనకి ఎంతమంది వస్తారు, 35 - 32 = 3 నెంబర్స్ మాత్రమే ఉంటారు. సో కాబట్టి 2 ప్లేసెస్ అనేది మనకి ఇద్దరికి తీసేసుకుంటాం కాబట్టి మిడిల్ పర్సన్స్ తీసుకుంటాం, ఎస్టార్ట్ వేరే ఉంటుంది, రైట్. సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇచ్చినాడు కాబట్టి మనకు ఖచ్చితంగా 2 అనేది తీసేసుకోవాలి, అప్పుడే మనకి ఆన్సర్ కరెక్ట్గా వస్తుంది. ఆన్సర్ సి, ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్, కింది చిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి అంటే మనకు కొంచెం ఓపికతో ఎంచాల్సింది ఉంటుంది. ఇలా చూసినట్టే చూడండి, ఎటువంటి షార్ట్ కట్స్ అయితే ఏముండవు. ఒకసారి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
14, 15, 16, 17, 18, 19 మొత్తం టోటల్గా 19 ఉన్నాయి సింగిల్గా తీసుకుంటే. రైట్, ఇప్పుడు 2 ఫిగర్స్ తీసుకున్నట్లయితే రైట్ చూడండి, ఇప్పుడు మనకు 3, 4 తీసుకున్నా 1, 2 తీసుకున్నా ఒక ఫిగర్ అవుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే దీనిపైన వేసుకుందాం. రైట్, సింబల్ మార్చుకొని ఇది ఒకటి అవుతుంది మనకు. 1, 2, నెక్స్ట్ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 మొత్తం 11. అంటే ఇప్పుడు మనకు ప్రజెంట్ వచ్చిన వరకు అయితే 11 వరకు 11 తీసుకుందాం. నెక్స్ట్ ఇప్పటి వరకు ఇక్కడ ఏంటి 30 అయితే వచ్చాయి. 30తో పాటు ఇంకా మనకు కొన్ని 3 డయాగ్రామ్స్ కలిపితే కూడా వచ్చేవి ఉన్నాయి చూడండి. ఇదంతా మొత్తం ఇలా తీసుకున్నాం అనుకోండి 1. రైట్, సో ఇక్కడ మనకు రావడానికి అవకాశం అయితే ఎక్కడ లేదు, ఇది ఒకటి. సో కాబట్టి 1 మొత్తం టోటల్గా 31 డయాగ్రామ్స్ అయితే ఉన్నాయి. రైట్, సో ఇది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? రైట్, నెక్స్ట్ సాయంత్రం 4:52 గంటలకు గంటల ముళ్ళు మరియు నిమిషాల ముళ్ళు ఏర్పడే 2 కోణాలలో చిన్నది ఏది? రైట్, దీనికి మనకేంటి వాట్ వుడ్ బి ద స్మాలర్ ఆఫ్ ది 2 యాంగిల్స్ ఫార్మ్డ్ బై ద అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ అట్ 4:52 PM. రైట్, చూద్దాం. అంటే మనకు టీటా కనుక్కోవడానికి ఒక ఫార్ములా ఉంటుంది. 11/2 minutes మైనస్ 30 hours అని తీసుకున్నట్లయితే, ఓకేనా, 11/2 minutes అండ్ 30 hours ఇది మనం గమనిస్తాం. రైట్, చూడండి 11 minutes ఎంత వచ్చాడు మనకు 52 minutes మైనస్ 30 hours. 30 hours అన్నప్పుడు ఏంటి ఇంటూ 4. రైట్, ఇక్కడ మనకేంటి 2 ones 226, 26 ones are 26, again 26 ones are 26 plus 2, 286 minus 120. Right, so 6, 8 to 6 again 166 degrees. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి 166 degrees అని ఆప్షన్ డి ఆన్సర్. సో ఖచ్చితంగా మనకి ఈ ఫార్ములా ప్రకారంగానే చేసుకున్నట్టయితే మనకి ఈజీ అవుతుంది. ఇలా కాకుండా గోలా కూడా చేసుకోవచ్చు, అది ప్రస్తుతానికి అయితే షార్ట్ కట్లో మనకు వేరేలాగా ఉంటుంది. దీని ప్రకారం చేస్తే కూడా మీకు ఆన్సర్ వస్తుంది. రైట్, నెక్స్ట్ ఇన్ ఆగస్ట్ 2001 వాజ్ ట్యూస్డే, దెన్ వాట్ డే వుడ్ బి ద ఇట్ 1st March 2001. 1st March 2001 అని అడిగారు. క్లియర్గా చూసినట్లయితే మనకు 2000లో ఆగస్ట్ 1st అయిపోయిందంటే ఇంకా ఆగస్ట్లో వచ్చేసి మనకి ఎన్ని డేస్ ఉంటాయంటే మనకు 30 days ఉంటాయి. సో ఆగస్ట్లో మనకి ఇక్కడ 30 days ఉంటాయి కాబట్టి 30 daysని మనం 7th డివైడ్ చేసినట్టయితే 2 మిగులుతుంది. రైట్, ఆగస్ట్ తర్వాత ఏంటి సెప్టెంబర్లో ఖచ్చితంగా 2 odd days, అక్టోబర్లో 3 odd days, నవంబర్లో 2 odd days, డిసెంబర్లో 3 odd days. నెక్స్ట్ జనవరి, ఎప్పుడు నెక్స్ట్ ఇయర్ 2001లో జనవరి 2001కి వచ్చేసి ఏంటి మనకు ఇక్కడ 2001 ఎంటర్ అవుతుంది. జనవరిలో వచ్చేసి 3 odd days ఉంటాయి. మార్చ్ ఫిబ్రవరి అనేది మనకు లీప్ ఇయర్ కాబట్టి నాన్ లీప్ ఇయర్ కాబట్టి ఖచ్చితంగా మనకు 0. సో నెక్స్ట్ వచ్చేసి మార్చి 1st ఇది. సో కాబట్టి ఇక్కడ మనకు 7 అవ్వగానే క్యాన్సిల్ చేద్దాం. సో 7 అవ్వగానే క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు చూడండి 2 + 2 4 + 3 7. రైట్, నెక్స్ట్ 3 + 3 6 + 1 7. ఇంకా మిగిలింది ఏంటి 2. సో 2 odd days అని తీసుకున్నట్లయితే సో ఉన్న డేస్ ఏంటి 2 odd days అన్నప్పుడు మనకి ట్యూస్డే నుంచి ఎన్ని రోజులు ముందుకు వెళ్ళాలి 2 days ముందుకు వెళ్ళాలి. 2 days ముందుకు వెళ్తే ఏంటి ట్యూస్డే తర్వాత వెన్స్డే అండ్ థర్స్డే అన్నప్పుడు మనకు ఆన్సర్ ఏంటి ఆప్షన్ సి, ఆప్షన్ డి. సో కాబట్టి మనకు గురువారం అవుతుంది. మంగళ బుధ గురు. సో 2 days మాత్రం ముందుకు వెళ్ళాలి. సో మంగళ తర్వాత బుధ తర్వాత గురు. సో కాబట్టి మనకి ఇది. సో ఆన్సర్ ఏంటి థర్స్డే. రైట్, నెక్స్ట్ వన్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్. ఓకే, రైట్, తెలుగులో వచ్చేద్దాం, మనకి ఇంకా నీట్గా ఉన్నట్టుంటుంది. 6 సంవత్సరాల వయసు నుండి రాయడం ప్రారంభించడం మంచిది.
6 సంవత్సరాల వయసు నుండి రాయడం ప్రారంభించడం మంచిది అంటున్నాడు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది చూద్దాం. అంచనాలు 6 సంవత్సరాల వయసు నాటికి పని నైపుణ్యాలు బాగా అభివృద్ధి చెందుతాయి. పిల్లల్లో 6 సంవత్సరాల వయసు నాటికి పని నైపుణ్యాలు బాగా అభివృద్ధి చెందుతాయి అని చెప్పేసి ఒకటి అంటున్నాడు. నెక్స్ట్, పిల్లలు 6 సంవత్సరాల వయసు కంటే ముందే రాయలేరు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నీ అంచనా కరెక్టా కాదనేది ఇక్కడ మనకు ఆప్షన్లో చూసినట్లయితే చూడండి. అంచనా 1 లేదా అంచనా 2 రెండు అవ్యక్తంగా లేవు, అంటే రెండు కూడా మనకు ఇంప్లిసిట్ అవ్వవు. అంచనా 2 మాత్రమే వ్యక్తిగతంగా అవ్యక్తంగా లేదు, సరిపోయేటట్టుగా లేదు. నెక్స్ట్, అంచనా 1 మరియు 2 రెండు అవ్యక్తంగా ఉన్నాయి. ఇక్కడ రెండింటికి ఆపోజిట్గా చూడండి. 6 సంవత్సరాలలోపు పిల్లలకైతే రాసే టాలెంట్ అంతగా అభివృద్ధి చెందదు అని, ఇక్కడేమో 6 సంవత్సరాల తర్వాత వారికి అయితే మాత్రం రాయగలిగేటువంటి కెపాసిటీ ఉంటుందని చెప్పి చెప్తున్నాడు. సో మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని చూసుకుంటే అంచనా 1 మరియు అంచనా 2 అవ్యక్తంగా ఉన్నాయి అంటున్నారు. అంచనా 1 మాత్రమే అవ్యక్తంగా ఉంటుంది అని అంటున్నారు. సో కాబట్టి మనకు ఆప్షన్ డి కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓన్లీ అజంప్షన్ 1 ఈజ్ ఇంప్లిసిట్. ఎందుకంటే 6 ఇయర్స్ దాటిన కొంతవరకు ఈజీగా కామన్ సెన్స్ ఉంటుంది, రాయగలుగుతారనే ఉద్దేశం ఉంటుంది. అందుకే మన స్కూల్లో కూడా 6 ఇయర్స్ తర్వాత ఫస్ట్ క్లాస్కి అడ్మిషన్ ఇస్తారు. రైట్. నెక్స్ట్, స్టడీ ద ఫాలోయింగ్ ఫిగర్స్ అండ్ ఫైండ్ అవుట్ ద నంబర్స్ ఆపోజిట్ టు 2. ఆపోజిట్ టు 2 అన్నప్పుడు మనకు కొన్ని లాజిక్లు ఉంటాయి. రెండిట్లో సేమ్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ డయాగ్రామ్లో 2 సేమ్ ఉన్నాయనుకోండి, రెండింటిలో కంపేర్ చేసినప్పుడు ఆ రెండింటిని కొట్టేసి ఏవైతే మీరు ఉన్నాయో 2 ఆపోజిట్ ఉంటాయి. ఇంకో కండిషన్ ఏంటి, రెండింటిలో ఒకటి మాత్రమే కామన్ అంటే ఆ ఒక్క నెంబర్కి పక్కన ఏమైతే వస్తాయో అవన్నీ కాకుండా ఏ నెంబర్ అయితే రాలేదో ఆ నెంబర్ మాత్రం కంపల్సరీగా దానికి ఆపోజిట్గా ఉంటుందని చెప్పేసి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ రూల్ నెంబర్స్ 2 ఉందా 4 ఉందా చూద్దాం. ఇప్పుడు 3, 6 ఈ రెండు క్యాన్సిల్ చేసుకుంటే రిమైనింగ్ 2 ఆపోజిట్ ఉంటాయి. సో 2కి 5, 5కి 2 ఆపోజిట్. సో కాబట్టి ఆపోజిట్ 2కి ఏంటి 5. సో ఆన్సర్ సి. నెక్స్ట్ వన్, అద్దం ఎంఎన్ అంటే మిర్రర్ ఇమేజ్ ప్రకారం అడిగారు. మిర్రర్ ఇమేజ్ ఈ సెడ్ అండ్ ఎంఎన్. ఎంఎన్లో చూసినట్లయితే మనకి ఎట్లా కనిపిస్తుంది అంటే ఇది ఫిగర్ వచ్చేసి మనకు ఖచ్చితంగా ఇలానే సేమ్ ఇక్కడ ఉన్న వాటి ఇట్లా కనిపిస్తాయి కాబట్టి నెక్స్ట్ ఇదేం రావాలి సేమ్. సో మనకు ఆప్షన్ ఏ సరిపోతుంది. సో ఇక్కడ ఆప్షన్స్ లేవండి, ఇక్కడ ఆప్షన్ ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. సో కాబట్టి ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. రైట్, ఓకేనా? రైట్, ఇక్కడతో మనకు రీజనింగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా క్లియర్ అయినాయి. అయితే ఈ నెక్స్ట్ అర్థమెటిక్ క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో ఉంటున్నాయి. సో అర్థమెటిక్లో కొంచెం టఫ్ క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. బట్ ఆ లెవెల్ అయితే కంపల్సరీ ఉండాలండి. మనకు రేపొద్దున ఎస్ఐ కావచ్చు, లేదంటే ఏదైనా కావచ్చు. ఇంత ముందస్తు ప్రణాళికతో మనం ప్రారంభించామంటే కూడా నెక్స్ట్ వచ్చే క్వశ్చన్ పేపర్ ఎంత టఫ్ ఉన్నా ఎలా ఉన్నా ఖచ్చితంగా అందులో నువ్వు కానిస్టేబుల్గా ఉండాలి అంటే డెఫినెట్గా నువ్వు ఈ మాత్రం రాయాల్సిందే. ఈ రేంజ్లో నువ్వు ప్రిపేర్ అయినట్టయితే క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చినా సరే అందులో నువ్వే టాప్ ఉంటావు, నీకే జాబ్ ఉంటుంది. సో కాబట్టి ఆ ఇంటెన్షన్తో మీకు ప్రతిదీ కూడా మీకు అప్డేట్ చేస్తూ ప్రతి విషయాన్ని కూడా మీకు ముందరకు తీసుకొస్తున్నాం. సో దీనికి ఇప్పుడు మేము చెప్తున్నటువంటి లాజిక్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇది ఎలా చేస్తున్నాం ఏదనుకున్నట్లయితే కానీ మీకు యాప్లో కోర్స్ ఉంటుంది, ప్లస్ ఆఫ్లైన్ కోర్స్ ఉంది, ఆన్లైన్ కోర్స్ ఉంది, టెస్ట్ సిరీస్కి సంబంధించి సపరేట్ కోర్స్ ఉంటుంది. సో మీకు ఏది కావాలన్నా అది మీరు ఫాలో అవ్వచ్చు. దాన్ని బేస్ చేసుకొని మీరు క్వశ్చన్స్ చేసుకున్నట్లయితే ఈజీగా మీరు జాబ్ సంపాదించుకోవచ్చు. సో కాబట్టి ముందస్తు ప్రణాళికతో అత్యంత ముందుగా అందరికంటే ముందుగా కూడా మనం ఒక ప్లాన్డ్గా టెస్ట్ సిరీస్ని తయారు చేసాం. సో ఇంటెన్సివ్ బ్యాచ్ కూడా మనం ప్రారంభించబోతున్నాం. ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది మనకు మ్యాక్సిమం జనవరి లోపు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా మనకేంటంటే ప్రతిరోజు 2 టెస్ట్లు అయితే రాస్తారు. అంటే మనకు ఆ 2 టెస్ట్లు అనేది ఎలా తీసుకున్నట్లయితే కన్నా ఖచ్చితంగా ఇక్కడ మనకు ఇంటెన్సివ్ బ్యాచ్లో ఎలా ఉంటుందంటే ఈ 2 బ్యాచెస్ అనేది చూసుకున్నట్లయితే 2 టెస్ట్లు అనేది ఎలా అంటే ఖచ్చితంగా మనకు అర్థమెటిక్ ఒక పార్ట్ అయితే జిఎస్ ఒక పార్ట్, జిఎస్ సంబంధించి ఒక టెస్టు, అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి ఒక టెస్ట్. సో డైలీ ఒక 2 టెస్ట్లతో పాటు అది కూడా సిలబస్ వైజ్గా మిమ్మల్ని చదివించి దానిపైన టెస్ట్ పెట్టి ఆ తర్వాత మీతో గ్రూప్ డిస్కషన్ చేయించి అన్నీ చేయించిన తర్వాతనే మీకు టెస్ట్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ టాపిక్ని మర్చిపోకుండా ప్రతిదీ ఉంటుంది. సో కాబట్టి దానికి సంబంధించిన ఫీజు వివరాలు ఎలా ఉంటుంది ఏదైనా కూడా మీకు చెప్తున్నాం. దాంతోపాటు సెకండ్ వన్గా అంటే వీక్లీ 1 సిలబస్ వైజ్ గ్రాండ్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీక్లీ 1
మోడల్ టెస్ట్ కూడా ఎవ్రీ సండే ఉంటుంది. మోడల్ గ్రాండ్ టెస్ట్ కూడా ఎవ్రీ సండే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు వెడ్నెస్డే ఉంటుంది, ఇది ఎవ్రీడే ఉంటుంది. సో ఈ సిరీస్ని ఫాలో అవుతూ మళ్ళీ మనం అర్లీ మార్నింగే గ్రౌండ్ ప్రాక్టీస్ వెళ్ళాలి కంపల్సరీగా. 5:30 to 7:30 గ్రౌండ్ ప్రాక్టీస్ ఉంటుంది. 7:30 తర్వాత మళ్ళీ ఈ సిరీస్ ఇదంతా ఉంటుంది. సో ఫ్రెషర్స్కి అయితే మాత్రం ఫస్ట్ కోచింగ్ ఇచ్చి కోచింగ్ తర్వాత మీ పెర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇంటెన్సివ్ బ్యాచ్లో తీసుకోవడం జరుగుతుంది. సో ఇంటెన్సివ్ బ్యాచ్లో తీసుకున్న వాళ్ళని ఖచ్చితంగా టెస్ట్ సిరీస్లో వస్తున్న స్కోర్ను బట్టి ఆ మార్క్స్ని బట్టి మీ ఫీజు డీటెయిల్స్ కావచ్చు, మీది కావచ్చు, మీకు తీసుకుంటాము. సో కాబట్టి గుంపులో గోవిందలాగా వందల మందిలో కోచింగ్ తీసుకునేటువంటి ప్రాసెస్ కాకుండా ప్రీసియస్గా ప్లెజెంట్గా ఖచ్చితంగా జాబ్ వస్తుందన్న నమ్మకం మీకు కలిగించేలాగా మీకు కోచింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఆటోమేటిక్గా మా దగ్గర ఒక 2 months or 3 months ఉండగానే నువ్వు జాబ్ కొట్టగలనన్న కాన్ఫిడెంట్ నీకు తెప్పిస్తుంది. అలాంటి కాన్ఫిడెంట్ రావాలి, ఏదైనా ఉండాలి అంటే దానికి తగినంత అమౌంట్ కంపల్సరీ అయితే చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ముందస్తుగానే తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడున్న ప్రజెంట్ నవ్వే డేస్లో ఎక్కువ శాతం ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ కావచ్చు, బయట కావచ్చు, ఏదైనా సరే చాలా ప్రమాదంలో ఉందని చెప్పేసి కూడా బయట జాబ్స్ అయితే చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. కాబట్టి ఒక గవర్నమెంట్ జాబ్ అయితే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో, అది కూడా ఒక యూనిఫామ్ నీ ఒంటి మీద ఉండాలి అనేటువంటి కాన్సన్ట్రేషన్తో చాలామంది పిల్లలు కూడా ఇప్పుడు ఎక్కువ శాతం గవర్నమెంట్ జాబ్స్ కంటే ఒక క్రేజీ అయిపోయింది. సో కాబట్టి గవర్నమెంట్ జాబ్కి డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఈ డిమాండ్లో కూడా ఏదో ఆన్లైన్ నమ్ముకొని లేదంటే ఎక్కడో గుంపులుగా ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లు తీసుకొని ఇదంతా ఇబ్బంది పడే కంటే నీ లైఫ్ నువ్వు మార్చుకోవాలంటే ఏదో సాదాసీదాటువంటి కోచింగ్ తీసుకోకుండా ఒక ఇంటెన్షన్ ఉన్నటువంటి కోచింగ్ తీసుకొని నిన్ను ఏ రోజుకి ఆ రోజుకు నిన్ను కొత్తగా చూపించే విధంగా ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఎంచుకున్నట్లయితే మీరు కంపల్సరీగా ఈజీగా సక్సెస్ అవుతారు. సో మిమ్మల్ని ఏ రోజు ఆ రోజు అప్డేట్ చేస్తూ ఎంతవరకు ఉన్నావు, ఒకవేళ నువ్వు డౌన్ అయినట్టయితే ఖచ్చితంగా నీ అడ్మిషన్ రిటర్న్ ఇచ్చేసి బయటకు పంపించడం కూడా జరుగుతుంది. ఇది కండిషన్స్ కంపల్సరీ ఉంటాయి. ఎందుకంటే నువ్వు నీ పేరెంట్స్ కావచ్చు, నువ్వు కావచ్చు, ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చి ఇక్కడ వచ్చి జాయిన్ అంతా మాత్రమే జాబ్ అయితే రాదు. ఖచ్చితంగా మేము చెప్పిన విధంగా కష్టపడితేనే 100% జాబ్ వస్తుంది. ఎందుకంటే మా నమ్మకం ఏంటంటే మా కర్నూలు డిస్టిక్ నుంచి కంపల్సరీగా ఇక్కడ డిస్టిక్ ర్యాంకులు కంపల్సరీ మా ఇన్స్టిట్యూట్ నుంచి వస్తున్నాయి. మంచి సబ్జెక్ట్ అందిస్తున్నాం, మంచి మెటీరియల్ ఇస్తున్నాం, మంచి గ్రౌండ్ ప్రాక్టీస్ కానీ పేరెంట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే ఇన్ని జాబులు వీళ్ళకి ఇలా వచ్చాయి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆ జాబులకు అన్నిటికి సంబంధించింది కూడా మనకేంటంటే మన ప్లాన్, మన యొక్క ఇంప్లిమెంటేషన్ ఎగ్జాక్ట్గా మనం వెళ్ళడమే. ఎందుకంటే ఏ సమయంలో ఏం చెప్పాలి పిల్లలకు, ఏ టైంలో ఏది అందిస్తే వాళ్ళు ఈజీగా సక్సెస్ అవుతారు అనే కాన్సెప్ట్ మన దగ్గర ఉంది. కాబట్టి అతి తక్కువ సమయంలో స్టేట్ వైడ్గా కాంపిటీషన్ ఇచ్చే విధంగా మన ఇన్స్టిట్యూట్ ఎదుగుతుందంటే మనం సంతోషించాల్సిన విషయం. సో కాబట్టి మీ యొక్క సహకారాన్ని మేము ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తాం. సో చాలా పర్ఫెక్ట్గా ముందుకెళ్తున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ముందస్తుగా వచ్చి జాయిన్ అయినట్లయితే ఖచ్చితంగా నెక్స్ట్ నోటిఫికేషన్లో మీరు టాప్లో ఉంటారు. గత నోటిఫికేషన్లో 1 or 2 మార్క్స్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఒక్కసారి టెస్ట్ సిరీస్ రాయండి, అంటే మేము పెట్టే టెస్ట్ సిరీస్ రాయండి. ఆ టెస్ట్ సిరీస్లో మీకు వచ్చే స్కోర్ని బట్టి మీకు ఇంటెన్సివ్ బ్యాచ్లో మేము తీసుకోవాలా లేదనేది కూడా మేము డిసైడ్ చేస్తాం. రైట్. సో ఎవరు పడితే వాళ్ళకైతే అడ్మిషన్ అయితే ఉండదండి. కేవలం ఇంటెన్సివ్ బ్యాచ్లో ఎగ్జామ్స్ రాసి మేము సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే వాళ్ళకి అడ్మిషన్ ఉంటుంది. సో కాబట్టి వాళ్ళ ఫీజు డీటెయిల్స్ ఇదంతా కూడా మనం సపరేట్గా ఉంటుంది. అది కావాలనుకున్న వాళ్ళు రావచ్చు. సో ఫుడ్, హాస్టల్, కోచింగ్, ఫుడ్, బెడ్ అన్నీ కూడా మా దగ్గరే ఉంటాయి. సో దీనికి సంబంధించిన ఇంటెన్సివ్ బ్యాచ్ అంటే ఏంటి అనేది మాకు డీటెయిల్స్ అంతా కూడా మీకు ఒకరోజు వీడియో రూపంలో కావచ్చు, లేదంటే మీ ఇన్ఫర్మేషన్కి సంబంధించి కోసం మీరు ఒకసారి ఇన్స్టిట్యూట్కి వచ్చినట్టయితే మీకు డీటెయిల్స్ అంతా కూడా ఇస్తాం. రైట్. సో దాంతోపాటు ఈ టెస్ట్ సిరీస్ అయితే ఫాలో కావండి. దూరంగా ఉన్న వాళ్ళు ఆన్లైన్లో రాసుకోవచ్చు. రైట్. మా మెటీరియల్ కొంతమంది అడుగుతున్నారు, మెటీరియల్ అయితే ఇస్తామండి. కొంచెం కరెక్షన్స్కి ప్లస్ నెక్స్ట్ ఏదైనా సరే మనం ఒక పని చేస్తున్నట్టు దాంట్లో పర్ఫెక్ట్గా ఉండాలనే ఆలోచన ఉంటుంది. కాబట్టి కొంచెం టైం తీసుకుంటాం. ఏదైనా సరే టాప్ ర్యాంక్స్ రావాలని కోరుకుంటే అంత ఈజీగా రావండి. దానికి తగినంత శ్రమ మనం చేయాలి. సో అది పర్ఫెక్ట్గా చేయాలంటే కొంత టైం పడుతుంది. కాబట్టి ఆ టైంని ముందు నుంచే తీసుకుంటున్నాం. కాబట్టి ఈ సమయంలో వస్తుంది. సో కాబట్టి మెటీరియల్ అప్డేటింగ్ వస్తుంది, కంపల్సరీగా మీకు ముందుకు ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ.